अल्हम्दुलिल्लाह। अल्लाह ताला का बहुत शुक्र किया, गुरूर नहीं किया, तकब्बर नहीं किया, बड़ी स्टेटमेंट्स नहीं थी और अपने दाएं हाथ भी साथियों को बाएं हाथ भी कि भाई यही रिक्वेस्ट की कि अल्लाह का शुक्र। ఏమంటాడు అది అతగాడు అంటున్న మాట అన్డిస్ప్యూటెడ్. ఆ స్టేట్మెంట్ వింటూ ఉంటేనే నవ్వొస్తుంది. ఆ అతగాడు అన్న మాట వింటూ ఉంటేనే నవ్వొస్తుంది. ఒకసారి ఆ ఫేక్ పిక్చర్ ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. అదిగోండి మీరు చూడొచ్చు. ది డైలీ టెలిగ్రాఫ్ ఎంతమంది అమ్ముతూ ఉంటారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అంట ది అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ ది స్కై. బొంగేం కాదు, అంతే కదా. వీళ్ళ విషయంలో వచ్చినప్పుడు నిర్మోహమాటంగా కొన్ని పదాలు అట్లా వాడేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమంటున్నారు, కింగ్ ఆఫ్ ద స్కైస్. బంకర్లో దాక్కొని బంకర్ పూర్తిగా స్ట్రాంగ్గా ఉంటే ఇది ఎక్కడరా నాన్న, ఇది ఎక్కడరా, ఏం మాట్లాడుతున్నారా. బంకర్లో దాక్కొని మీరు బయటికి రాకుండా ఆ తర్వాత బయటకు వచ్చి అంతా ఏదో కాస్త కామ్ అయిన తర్వాత ప్రగల్భాలు పలుకుతూ ఉంటే అసలు ఎక్కడి నుంచి మాట్లాడాలో మీకు అర్థమవుతుందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. రైట్, ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, వీళ్ళు మాట్లాడుతున్న మాటకి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా అంటే దేన్ని తీసుకొని మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లేదు. వీళ్ళకి తీసుకున్న ఫేకో తెలీదు, నిజమో ఫేకో తెలీదు, రియలో తెలీదు, బట్ టెస్ట్ వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, దేన్ని తీసుకుని మాట్లాడుతున్నారు వీళ్ళకి అసలు క్లారిటీ ఉండట్లేదు. అంతటి దౌర్భాగ్యపు స్థితిలో పాకిస్తాన్ ఉందనుకోవాలా? అందుకే కదా పాకిస్తాన్ ని పిచ్చి పుల్కాలు అని చాలా మంది సోషల్ మీడియాలో పాకిస్తాన్ పబ్లిక్ చెప్తుంటారు. మా పిచ్చి పుల్కాలు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఒక విదేశాంగ మంత్రి పాకిస్తాన్ అసెంబ్లీలో ఇషాక్ దార్ చాలా పాకిస్తాన్ ఏంది ఏది మాట్లాడింది ఇండియాలో అంటే కై ఆఫ్ ద కింగ్స్ అంట పాకిస్తాన్. సో అటువంటి డైలాగులు కొడుతుంటే అది కూడా పత్రిక ప్రకటించింది. ద టెలిగ్రాఫ్ పత్రిక ప్రకటించింది. అదే చెప్తోంది మనం ద కింగ్స్ ఆఫ్ స్కై, మనల్ని ఎవడు కొట్టేవాడు లేదు అని. కానీ అదే వార్తను అక్కడ పాక్ లో ఉన్న పత్రికలు, పాక్ లో ఉన్న మీడియా మొత్తం కూడా ఒరే పిచ్చి పుల్కాభివృద్ధి మంత్రి, ఇది ఆల్రెడీ పూర్తిగా కూడా ఫేక్ రా, ఇది ఫేక్ వార్తను తీసుకుని నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. అంటే పాకిస్తాన్ గెలిచింది అనే దానికి అక్కడ ఉన్న పాకిస్తాన్ పత్రికలు కావచ్చు, పాకిస్తాన్ మీడియా కూడా దాన్ని నమ్మట్లా. వాళ్ళకి తెలుసు కదా ఏం జరిగిందో, ఎంత విధ్వంసం జరిగింది, ఎంత ఇబ్బందులు పడ్డారు. 4 రోజులు కనీసం ఏడవలేని పరిస్థితి, తమను తాము రక్షించుకునే దానికి యాంకర్లతో సహా అందరూ ఏడిచిన పరిస్థితి, చచ్చిపోతున్నాం కాపాడండి అని చెప్పిన పరిస్థితి, చంపేస్తారు మమ్మల్ని, ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఉదయానికి పాకిస్తాన్ ఉంటుందా లేదా తెలియని పరిస్థితి, మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయండి అని చెప్పి మొత్తుకున్న పరిస్థితి మీడియాలో కూడా. అయితే కాస్త అక్కడ ఉన్న పబ్లిక్ కి కొంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని ఇట్లాంటి మాటలు పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ మంత్రులు మాట్లాడుతున్నా దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోవడం ఎవరే మనం పిచ్చుకులుగా మనం తప్పు మాట్లాడుతున్నాం, మనం తప్పుడు స్టేట్మెంట్. ఆ టెలిగ్రాఫ్ పత్రిక ఇచ్చింది ఫేక్ న్యూస్, అది ఫేకా లేకపోతే ఒరిజినలా కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లోనూ విదేశాంగ మంత్రిగాను ఎట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నాం. బేసిక్ గా పాకిస్తాన్ సంబంధించి వ్యవహారాల్లో కూడా ఒకటి సత్యం క్లియర్ గా వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు మాట్లాడే మాటలు. నిన్న పాక్ ప్రధాని, అక్కడ ఉన్న సైనికాధిపతి వీళ్ళందరూ ఒక పెద్ద సెట్ వేశారు, మీకు గుర్తుందా? ఒక ట్యాంక్ ఎక్కారు చూసారా? ఆ ట్యాంక్ ఎక్కడ పెట్టారు? ఆ ట్యాంక్ కి మొత్తం గడ్డి చుట్టారు. గడ్డి చుట్టి దాని వెనకాల ఒక పెద్ద వాళ్ళ ఎయిర్ బేస్ లో ఉన్నట్టుగా చూపించారు. ఒక ఫ్లెక్సీ మళ్ళీ వాళ్ళు ఆ ఎయిర్ బేస్ లో కూడా ఎక్కడైతే భారత్ విధ్వంసం చేసిందో ఆ ఎయిర్ బేస్ కి కూడా వెళ్ళలేక వాళ్ళు కొద్ది దూరం ఆ కార్ జీప్ ఎక్కించుకుని ఆ జీప్ లో అంత దూరం రావాల్సిన పరిస్థితి వచ్చి అక్కడ ముందుగానే ఏర్పాటు చేసిన టీంతో అది యుద్ధ ట్యాంక్ నెక్కి గడ్డి ఎంత చుట్టూ యుద్ధ ఒక్కసారి మన పీసీఆర్ కూడా విజువల్స్ ప్లే చేస్తుంది. ఒక్కడి మొహంలో గెలిచాం అంటే ఏదో విక్టరీ అని చెప్పి అన్నారు. ఒక్కడి మొహంలో గెలిచామన్న తృప్తి లేదు, ఏదో కోల్పోయాం. మొత్తం పాకిస్తాన్
పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కడి మొహంలో నవ్వలేదు, ఒక్కడి మొహంలో తృప్తి లేదు. అసలు విజయం ప్రకటించుకున్న దేశానికి ఉండాల్సిన ముఖ కవళికలు ఏమీ లేవు. ఏదో ముఖం ఊపాలంటే ముఖం ఊపాలి అన్న టైప్లో పెట్టారు ఫేస్లో అంతా కూడా. కానీ దాంట్లో కూడా అక్కడ కూడా అవును మనం ఓడిపోయినా కూడా మనం గెలవడానికి ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ప్రధాని మాట్లాడాడు. అది కూడా మర్చిపోకూడదు. క్లియర్ గా అతను ఒప్పుకున్నాడు మనం ఓటమి చెందాము, కానీ ఓటమిలో కూడా మనం ఎలా గెలుపుకి ముందుకు పోవాలో మన సైనికులు ఇంకా ముందుకు పోతారని చెప్పి మాట్లాడు. కానీ ఆ గెలిచిన విజయ గర్వం కనీసం ఆ గెలుపు అనే ఒక పక్క ప్రధానమంత్రి అక్కడ సైనికాధ్యక్షుడు అందరూ వచ్చి మాట్లాడుతుంటే ఆ పాకిస్తాన్ లో ఉన్న సైనికులు కూడా ఆ ఉత్సాహం కూడా చూపించలేకపోయారు వాళ్ళు పూర్తిగా దెబ్బతిన్నామన్న విషయం. వాళ్ళు తావు తప్పదని కన్నులు ఒట్టపోయి వాళ్ళు పడ్డ బాధలు మామూలుగా కాదు. అయినప్పటికీ కూడా సరే ఇవన్నీ పాకిస్తాన్ చూస్తూనే ఉంటుంది. తర్వాత అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చేయాల్సిన 2 ఇంపార్టెంట్. ఒకటి టర్కీతో ఎటువంటి సంబంధాలు మేల్కోవాలి దానికి సంబంధించిన అంశాలు ఏంటి. రెండవది పాకిస్తాన్ తో రాబోయే రోజుల్లో మన వైఖరి ఏంటి. ప్రధానంగా ఇప్పటికే మీరు కానీ అంటే ఇప్పుడు వరుసగా 5-6 రోజుల నుంచి 10 రోజుల నుంచి సింధు జలాలు ఆపేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. కొన్ని వందల కిలోమీటర్లకి దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర పాకిస్తాన్ ప్రజలు బైకుల్లో 2 వైపులా ప్లాస్టిక్ డబ్బాలు కట్టుకుని తిరుగుతున్నారు అనేది ఒక పెద్ద సమాచారం. అంత స్పేస్కి వాటర్ తాగడానికి నీళ్లు తాగడానికి కూడా కొన్ని క్యూ లైన్ లో నిలబడుకుని కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో నిలబడి తాగునీటి కోసం వెతుక్కునే పరిస్థితి. వాళ్ళ దుర్భర పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. కానీ సాక్షాత్ అక్కడ పాకిస్తాన్ కి సంబంధించి ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన డీజీఎంఓ అనుకుంటా జహంగీర్ ఆయన కూడా మాట్లాడుతూ ఇటు పులిహోరలో కలిపేస్తాడే, ఏం జరిగిందిరా దాడంటే ఫిజిక్స్ అంటాడు, కెమిస్ట్రీ అంటాడు, గ్రావిటీ అంటాడు, నెత్తి మీద పడింది అంటాడు, ఏదేదో మాట్లాడతాడు. ఇంకో మాట కూడా అన్నాడు. బేసిక్ గా రఫేల్ లాంటి వాటిల్ని ఇది చేయడంలో దాన్ని ట్రాక్ చేయడంలో వీళ్ళ దగ్గర ఒక అయస్కాంత శక్తి ఉందట. ఆ అయస్కాంత శక్తి ద్వారా రఫేల్ ని ఎక్కడుందో మనం ఛేదించగలం, మనం 2 నిమిషాల్లో రఫేల్ ఆడిందో గుర్తించగలం అని చెప్పి మాట్లాడతాడు. వాడికి డిఫెన్స్ అకాడమీ డీజీఎం ఎంత అయ్యాడో లేకపోతే వాడికి ఉన్న అక్కడ ఉన్న సంబంధాలు ఏంటో వాళ్ళకున్న తలకాయలు ఏంటో దాన్ని బట్టి అర్థమవుతున్నప్పుడు ఇదే సందర్భంలో మన వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది. అక్కడ ఉన్న మీడియా సోదరులు ఏమడిగారంటే ఎస్ మీరు కూల్చేస్తా ఉంటున్నారు కదా, ఏమైనా సాక్ష్యాధారాలు చూపించండి అంటే మా మాటల మీద నమ్మకం లేదా, ఇది వాళ్ళ డైలాగ్. అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, వాళ్ళ మాటలు మాత్రం నమ్మేయాలా? వాళ్ళ దగ్గర ఆధారాలే కాదు కదా, వాళ్ళు క్లియర్ గా స్కై లాంటి ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు డైరెక్ట్ గా మీరు 5 కూల్చమని చెప్తున్నారు కదా, కెన్ యూ హ్యావ్ ఎనీ ప్రొవైడ్ కాపీస్ అన్నప్పుడు క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్స్ నాట్ అంటే మా దగ్గర కాదు, సోషల్ మీడియాలో జరుగుతుంది, ఇట్స్ నాట్ అవర్ సోషల్ మీడియా.